ఇటీవలి కాలంలో ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా గురువారం మరోమారు ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో దాడులు చేసింది. దేశంలోనే పలు నగరాల్లో భారీ పేలుళ్లు జరిగినట్లుగా ఉక్రెయిన్ ఇంధన మంత్రి తెలిపారు. మంత్రి హెర్మాన్ హలుషెంకోతో ఫేస్బుక్లో తాజాగా దాడుల గురించి పోస్టు చేశారు. రష్యా దాడులతో యావత్ దేశం అంధకారంలో మునిగిపోయిందని, ప్రజలను షెల్టర్ హోంలకు తరలిపోవాల్సిందిగా మంత్రి కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, ఉక్రెయిన్ పై రష్యా దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి సంఘటనలు కానీ, ఉద్రిక్త పరిస్థితులు కానీ యావత్ ప్రపంచాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. దీనిలో ఏదైతే ఓవైపు ఐరోపా కంట్రీస్ అయితేనేమి, ఇటువైపు బ్రిటన్ అయితేనేమి, ఉక్రెయిన్ ఈ మూడిటికి సంబంధించి అమెరికా వీటి విషయాల్లో రష్యా కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. అయినా కూడా తమ సత్తా ఏంటనేది ముందుగా చూపించే ప్రయత్నంలో ఇటీవల పుతిన్ ఏదైతే మీడియా ముందుకు వచ్చి తమ సత్తా ఏపాటిదో, ఇప్పటికే మేము ఆ దేశంపై కేవలం ప్రయోగాలే చేస్తున్నాం, అసలు తమ యుద్ధ నాడి ఎటువంటిది అనేది మీరు పసిగట్టలేరు అనే విధంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఇంకా భవిష్యత్తులో ఉక్రెయిన్ మరింతగా ఇబ్బందుల పాలు చేసేటటువంటి చర్యలు చేపడతారనేటటువంటిది అర్థమవుతోంది. ఇప్పుడు తాజాగా చూస్తే ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. అంధకారంలో మునిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా వేరే ప్రాంతాలకు, ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారో ఈ నేపథ్యంలో ఈ ధ్వంసం అయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ ఎస్టిమేషన్ వేసుకుంటుంది. ఉక్రెయిన్ పై సుమారు 1500 వైమానిక దాడులు చేసింది ఇప్పటి వరకు. రష్యా విషయానికి వస్తే ఏమాత్రం కూడా వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ దాడులు ఇంకా మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దేశం వెనక్కి తగ్గని నేపథ్యంలో ఈ దాడులు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చుట్టూ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ విషయంలో భారత్ అయితే కనుక శాంతి సంయమనంతో ముందుకు సాగాలని మాత్రం విన్నవించుకుంటోంది. యామిని.